హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఆ దేవుడి దయ వల్ల ఏంటంటే శనివారం నుంచి నా పరిస్థితి బాగా ముందు జ్వరం వచ్చేసింది, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఇలాగ ఒకటి తర్వాత వచ్చేసింది, మోషన్స్ పట్టుకొని. ఓకే, దేవుడి దయ వల్ల మంగళవారానికి రికవర్ అయింది. సరే, ఈరోజు లేచి బుధవారం వెళ్దామని నేను అనుకున్నాను. దుర్గా అంది, వద్దులేయా మరి ఈరోజు ఇంట్లోనే ఉండిపో అని చెప్పేసి అందే. సర్లే అని చెప్పి నేను, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి బండి వేసుకొని తిరిగామంటే మళ్ళీ ఒళ్ళొప్పులు వచ్చేస్తాయి. సరే వద్దులే అనుకున్నాము, ఆగిపోయాను. దేవుడి దయ వల్ల బాగానే ఉంది. దుర్గ అయితే పాపం నాకు ఏం కాచామా, ఏం చేసావు? జావా, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అన్ని ఇచ్చానండి. మొన్న శనివారం నుంచి బయటకు వెళ్ళాలండి, బయట పని ఉంది, వెళ్ళాము. వెళ్ళొచ్చిన కాంచి శనివారం పొద్దు నుంచి విరోచనాలు, జ్వరం, తలనొప్పి అని పొద్దున్నే బాధపడుతున్నాడు. ఇంక వద్దయ్యా 3 రోజులు సెలవు పెట్టేసే అంటే ఇవాళ కొద్ది తగ్గిందండి. ఇడ్లీ తిన్నాడు ఇవాళ. నేనంతా మజ్జిగ, మొన్నంతా మజ్జిగ, సగ్మి జావా అవి పెట్టానండి. నిన్న కొబ్బరి నీళ్ళు బాటిల్ తెచ్చితే తాగాడు. ఇవాళ కొద్దిగా మా పెద్ద అబ్బాయి కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చాడు. నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేను. సర్లే ఆడే తీసుకొచ్చి ఇస్తే కూర్చొని శుభ్రంగా కొంచెం నిన్న మధ్యాహ్నం పొద్దున్న నుంచి పర్లేదు కొంచెం, కానీ బాగా నీరసం ఉంది. నీరసం మీద అటోట కాస్త సాయంకాలం, అంటే 2 రోజులు భోజనం లేదు, సాయంకాలం కాస్త టిఫిన్ తెప్పించుకొని తిన్నాను. పొద్దున్నే లేచాను, కొంచెం హుషారుగానే ఉంది. సర్లే అని చెప్పేసి వెళ్దాం అనుకున్నా గానీ మళ్ళీ వద్దులే అనుకున్నారు. వెళ్ళిపోతాను, పనికి వెళ్ళిపోతాను, బ్యాగులు తీసుకుని రెడీగా ఉన్నాడు. వెళ్ళిపోతా, ఒకసారి వస్తే మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ ఏమైనా అయిద్దండి. అయితే మళ్ళీ తిరగబడితే మళ్ళీ ఇబ్బంది పడాలి. అందుకే 2 రోజులు సెలవు పెట్టాయ్యా, అప్పుల వస్తే పోతా ఉంటారు, సెలవు పెట్టేసి వెళ్ళొద్దని చెప్పాను. అప్పులు అంటే అప్పులు కాదులేండి, వారం జీట్లో 2 ఉంటాయి. ఆ 2 చిన్న చిన్నవి కట్టుకుంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు సరుకు తిరగబోసుకోవడానికి డబ్బులు సాలపోతే నేను ఒక 2-3 మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే తప్పదు, ఎందుకంటే మన చిన్న చిన్న వ్యాపారాలు కాబట్టి తప్పదు. అయితే ఈరోజు ఏంటంటే మీకు కొంతమందిని చూపిస్తాను. కొంతమంది కాదు, కొంతమంది ఫ్రెండ్స్ నన్ను ఆరోగ్యంగా ఉండు బాబాయ్ గారు అని చాలా ఆప్యాయంగా పలకరించారు వాళ్ళు. నిజంగా దేవుడి దయ వల్ల అసలు నిజంగా అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా చాలా మనకి ఏమంటారు దాన్ని, అదృష్టమే. అసలు ఆ ఫ్రెండ్స్ ఉండడం కూడా మనకి చాలా అదృష్టం. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ మనకే, అలాంటి ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిజంగా భలే దొరికారు నాకు. ఆ ఫ్రెండ్స్ మీరేమని అనుకోండి, ఫ్రెండ్స్ అలా నాకు ఆరోగ్యం బాగలేదని వీడియో పెట్టాను. ఎందుకంటే నిజంగా ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆరోగ్యం బాగలేదని పెట్టా. కానీ కొంతమంది ఫ్రెండ్స్ నన్ను చాలా చక్కగా, బాబాయ్ గారు మీ ఆరోగ్యం ఎలాగుంది, ముందు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఒక 4-5 ఫ్రెండ్స్ బాగానే అడిగారు. ఈరోజు బుధవారం మన మచిలీపట్నం నుంచి కొత్తగా మన వీడియో చూసి, మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి ఆయన సొంతంగా వ్యాపారం పెట్టాడంట. ఈరోజు వాళ్ళెవరో ఒకసారి మీకు చూపిస్తాను, ఆగండి ఒకసారి. కలజోడు ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు మన మచిలీపట్నం నుంచి ఫ్యామిలీ మన వాల్గాస్ అని చెప్పేసి మన మచిలీపట్నం నుంచి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మరి వ్యాపారం చేయడానికి, మరి భర్త వెళ్తాడో వాళ్ళిద్దరు కలిసి వెళ్తారో లేకపోతే భర్తే చేస్తాడో, ఇతని పేరు ఏంటంటే ఫ్యామిలీ మన వాల్గాస్ అని పెట్టారు. మచిలీపట్నం దగ్గరే ఈరోజు వ్యాపారం స్టార్ట్ చేస్తారంట. చేసి ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చెప్తున్నారు. ఆయన ఆరోగ్యం చూసుకోమని చెప్పారు. ఫ్రెండ్ నీకు థ్యాంక్స్. మళ్ళీ మరొక ఫ్రెండ్ రామకృష్ణ
సుస్రాల అని చెప్పేసి వారు కూడా చెప్పారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఏంటంటే కాస్త పనులేని వాళ్ళకి చాలా ఓదార్పుగా ఉంటాయి, పని చేసుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి ఆయన కూడా మంచి మంచి కామెంట్లు పెడతానే ఉన్నారు. ఆరోగ్యం కూడా చూసుకోమన్నారు. రామకృష్ణ సుస్రాల గారికి, రామకృష్ణ సుస్రాల గారికి మా ధన్యవాదాలండి. మమ్మల్ని ఆరోగ్యం బాగుందని చెప్పి అడిగినందుకు. మీ కుటుంబంలో మొత్తం కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని, మీ అందరితో పాటు నేను కూడా మా కుటుంబం కూడా బాగుండాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. సార్ మీరు బాగుండాలి, మేము బాగానే ఉంటాము, మంచి మంచి వీడియోలు చేసుకుంటూ వస్తాము. మీకు సూపర్ థ్యాంక్స్ సార్. అలాగే మన స్టార్టింగ్ నుంచి శ్రీకాకుళం రాజు రాజు అంటే మాణిక్యం రాజు. ఆయన స్టార్టింగ్ నుంచి వ్యాపారం స్టార్ట్ చేశాడు. కొత్తగా స్టార్ట్ చేసి బాబాయ్ గారు ఒకసారి మా ఊరు రండి, మంచి ఆతిథ్యం వస్తాం, మంచి ఇది చేస్తాం చాలా హడావుడి చేస్తున్నాడు. ఆయన వ్యాపారం కూడా స్టార్ట్ చేశాడు. ఆయన బాగానే ఉందంట, ప్రాఫిట్ కూడా బాగానే తీసుకుంటున్నాడు, ప్రాఫిట్ కూడా చెప్పేస్తున్నాడు ఆయన. హ్యాపీ మాణిక్యం రాజు. ఓకేనా? మీరు మీ కుటుంబంలో అందరూ కూడా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ అందరితో పాటు మా కుటుంబం కూడా బాగుండాలని చెప్పి మీరు కోరుకున్నందుకు సూపర్ థ్యాంక్స్ మీకు కూడా. ఈ రాజు ఏంటంటే బాబాయ్ గారు మీకు గురువు గారు మీకేమన్నా సహాయం ఏమైనా కావాలంటే చెప్పండి, నేను నాకున్న దాంట్లో సహాయం చేస్తానన్నాడు. నిజంగా గొప్ప మనసు అండి. తర్వాత అవసరం వస్తే మీకు ఏమైనా సీరియస్ ఉంటే చెప్పండి, నేను బెదవాడ వచ్చేస్తానని చెప్పి పని మానుకొని బెదవాడ కూడా వచ్చేస్తాడంట. అయ్యా ఏం చెయ్యొద్దు, ఇప్పుడు ఆరోగ్యం అంటే మన చిన్నదే, జ్వరాలు అయ్యో చిన్న ఏమైతే 2 రోజులు అయితే 3 రోజులు పోతే 4 రోజులు, నాకే 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా వస్తుంది. పొరపాటున వచ్చింది ఏదో, ఎందుకంటే ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి, వైరల్గా ఏదన్నా ఇదేమో చేంజ్ అయింది కదా, క్లైమేట్ చేంజ్ వల్ల కూడా రావచ్చు కదా. సరే అలాగే ఏమైనా వచ్చిందో మీరేమైనా తొందరపడేసి అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోబాకండి. మీ పనులు చేసుకొని మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? రాజు జాగ్రత్త, వ్యాపారాలు చేసుకోండి. ఏదైనా నాకు కామెంట్ పెడతా ఉండే, నేను మీకు రిప్లై ఇస్తానే ఉంటాను. ఓకేనా రాజు? అలాగే మన రైతు బిడ్డ అంటే రేపల్లె రాజు. ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన కామెంట్లు వస్తానే ఉంటాయి. పాపం ఇంటికి వెళ్దామని చెప్పి నాకు కుదరలో ఈ లోపు నేను పడ్డాను. సరే నాకు ఓపిక వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకేనండి? ఇంకొకళ్ళు ఉన్నారు, చెప్తాను. వాళ్ళు మామూలు కాదు, మా అక్కయ్య గారు చూపిస్తాను, ఆగండి. ఏంటో తిరగేసి వచ్చింది ఈ ఫిలిమ్స్ అన్ని. మాలతి గారు మరి మాలతి గారు మీకు చాలా థ్యాంక్స్ అక్కయ్య గారు. మా కుటుంబం ఆరోగ్యంగా చూసుకొని అవసరమైతే 2 రోజులు వీడియోలు ఆపేసన్నా సరే ముందు ఆరోగ్యం చూసుకోండి అని చెప్పినందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే, మీరందరూ నాకు ఈ విధంగా మెసేజ్లు పెట్టి కామెంట్లు పెట్టి నన్ను ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్న ఆరోగ్య సమస్య వచ్చేపాటికి ఆరోగ్యం బాగోలేదని పెట్టినందుకు ఇంతమంది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ దొరకడం అంటే చాలా అదృష్టం. అది అసలు మీరు కూడా చాలా పెద్ద మనసు చేసుకొని మా గురించి కొంచెం ఆలోచించి ఆరోగ్యం జాగ్రత్త, బాగుండండి, మీరు ఏదైనా ఇబ్బంది అయితే నేను మీకు ఏమైనా హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారంటే నిజంగా మేము అంతమంది ఫ్రెండ్స్ని, అంతమంది స్నేహాన్ని సంపాదించినందుకు చాలా గ్రేట్ అండి. నిజంగా మాకు అదృష్టమే ఆ విషయంలో. ఏమో అదృష్టమేనా? చాలా అదృష్టం. సరే మాటల్లో చెప్పడానికి ఏం లేదు, మాటల్లో చెప్పడానికి ఏం లేదు. అయితే ఫ్రెండ్స్, మీరందరూ ఆ విధంగా మాట్లాడారన్నందుకు మాకు సంతోషంగానే ఉంది. ఓకేనా? మరి మీకు ఈ 2-3 రోజుల్లో మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను ఇప్పుడే కోలుకున్నాను, కొంచెం ఆరోగ్యం బాగానే ఉంది. ఈ రోజు కూడా సెలవు పెట్టేశాను. ఇంకా రేపటి నుంచి నేను నా వ్యాపారంలోకి నేను వెళ్ళిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నుంచి మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే బట్టల వ్యాపారం గురించి కూడా అడిగారు. అలాగే మీకు ఇంకా బట్టల వ్యాపారం గురించి అడిగారు. సరే చేద్దాము. బట్టల వ్యాపారాల్లో చాలా ఉన్నాయి. కండువాల కాడి నుంచి మనకి జాకెట్ ముక్కల కాడి నుంచి
లంగా పీసెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి బట్టల్లో. ఆ వ్యాపారం గురించి కూడా మీకు వివరంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మా అనుభవజ్ఞులు ఉన్నారు నా దగ్గర కొంతమంది, వాళ్ళని అడిగి కనుక్కొని మీకు ఏ విషయం నేను చెప్తాను. అవి ఎక్కడెక్కడ సేకరించే విషయం అయితే నాకు తెలుసు, ఎంతంత అమ్మాలనేది మనకు తెలియదు. కానీ దాంట్లో మీకు ఏమైనా అనుభవం ఉంటే మీరు అమ్ముకోండి. సరే నేను ఆ విషయాలన్నీ మీకు వివరంగా చెప్తాను. నేను ఆ వివరాలన్నీ చెప్పి మీకు నేను అవి ఎక్కడ దొరుకుతాయి, మన కళాశాల మార్కెట్ వస్త్రలతనే ఉంది, ఆ వస్త్రలతనే దొరుకుతాయి. నేను అవన్నీ మీకు వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, మరి ఇంకేంటంటారు? మా వాళ్ళు కొంచెం అడావుడి చేస్తున్నారు. ఏంటో ఇప్పుడే వచ్చేవాడు అడావుడి చేస్తున్నాడు కుర్రోడు, పెద్ద కుర్రోడు కాదు, చిన్న కుర్రోడు కాదు. ఆయన ఏదో టిఫిన్ అంట. సర్లే ఫ్రెండ్స్, మరి ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి మీ అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు మా కుటుంబం కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించి మీరు కూడా హ్యాపీగా ఉండి చల్లగా ఉండి మమ్మల్ని కూడా దీవించండి. ఓకేనా ఫ్రెండ్స్? రేపు మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఓకేనా? రేపటి నుంచి మొదలు పెడదాం. ఓకేనా? థ్యాంక్ యూ.